హలో అండి, నేను శ్రీనివాస్ రాజా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లా లెర్న్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్లో అమెండ్మెంట్ యాక్ట్ 1999 అండ్ 2002. కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. Introduction. The main features of the Code of Civil Procedure Amendment Act 1999 and the Code of Civil Procedure Amendment Act 2002 include measures taken to reduce delay at pre-trial stage in terms of obligations of the plaintiff. The court are dependent. ఈ కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ యొక్క అమెండ్మెంట్స్ అనేవి మనకి 1999 అండ్ 2002 2 ఇయర్స్లో 2 టైమ్స్ మనకి అమెండ్మెంట్స్ అనేవి చేయటం జరిగింది. ఈ యొక్క అమెండ్మెంట్స్ యొక్క మెయిన్ ఫీచర్ ఏంటంటే, ఒక సూట్ కానీ లేదంటే ఒక కేస్ కానీ ఫైల్ అయినప్పుడు ఎవరైతే మనకి ప్లెయింటిఫ్ పర్సన్ ఉన్నారో ఆ ప్లెయింటిఫ్ పర్సన్ తన యొక్క ఆబ్లిగేషన్స్ని కోర్టుకి సబ్మిట్ చేస్తారండి. ఈ కోర్టుకి తన ఆబ్లిగేషన్స్ ప్లెయింటిఫ్ సబ్మిట్ చేసేటువంటి ఈ స్టేజ్ని ప్రీ ట్రయల్ స్టేజ్ అంటాం. ఇక్కడ మనం డిపెండెంట్గా కోర్ట్ని కన్సిడర్ చేస్తాం. ఈ ప్రీ ట్రయల్ స్టేజ్కి సంబంధించి ఏదైతే టైం ఉందో ఆ టైం అనేది రెడ్యూస్ అయ్యి మనకి ఈ కేస్ అనేది ఫాస్ట్గా ప్రొసీడ్ అయ్యే విధంగా ఈ టైం డిలే అనేది రెడ్యూస్ అవ్వడానికి ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేవి మనకి హెల్ప్ఫుల్ అవుతాయి. చేంజెస్ మేడ్ బై ది కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ అమెండ్మెంట్ యాక్ట్ 1999 అండ్ 2002 ఆర్ గివెన్ బిలో. ఈ అమెండ్మెంట్ యాక్ట్స్ 1999 అండ్ 2002లో డిఫరెంట్ సెక్షన్స్లో మనకి ఈ అమెండ్మెంట్స్ అనేవి చేయటం జరిగింది. ఆ సెక్షన్స్ ఏంటనేవి మనం 1 by 1 ఈ వీడియోలో బ్రీఫ్గా డిస్కస్ చేద్దాం. సెక్షన్ 26. ఇన్ ఎవ్రీ ప్లెయింట్ ఫ్యాక్ట్స్ షల్ బి ప్రూవ్డ్ బై అఫిడవిట్. ఇన్ ఎవ్రీ ప్లెయింట్. ప్లెయింట్ అంటే ఏంటండి? ప్లెయింట్ అంటే దావా, అఫిడవిట్ అంటే ప్రమాణ పత్రం. ఇన్ ఎవ్రీ ప్లెయింట్ అంటే ప్రతి దావాలో కూడా ఫ్యాక్ట్స్ షల్ బి ప్రొవైడెడ్ బై అఫిడవిట్. ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అఫిడవిట్లో మనకి ప్రొవైడ్ చేస్తాం. అంటే ఒక సూట్ ఫైల్ చేసినప్పుడు ఒక ప్లెయింటిఫ్ అనేటువంటి పర్సన్ సూట్ ఫైల్ చేసినప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి? ప్లెయింట్ అనేది వెయ్యాలి, దావా అనేది వెయ్యాలి. ఈ ప్లెయింట్ ఫైల్ చేసినప్పుడు అందులో ఫస్ట్ స్టెప్ ఏంటంటే అఫిడవిట్ అనేది ప్రిపేర్ చేసి ప్రొడ్యూస్ చేయాలి. ఈ అఫిడవిట్ అంటే ప్రమాణపత్రం. ఈ అఫిడవిట్ ప్రొడ్యూస్ చేసినప్పుడు అందులో మనకి ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేస్ అనేవి మనకి కంప్లీట్గా మెన్షన్ చేయటం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మనకి అఫిడవిట్ అనే ప్రాసెస్ మనకి కంప్లీట్ అయిందో ప్లెయింట్ అనేది రెడీ అయినట్టు. ఎప్పుడైతే ప్లెయింటిఫ్ సబ్మిట్ చేశాడో ద సూట్ ఈజ్ గోయింగ్ టు బీ స్టార్టెడ్. సూట్ వేయాలి అంటే ప్లెయింట్ అనేది వేయాలి. ఈ ప్లెయింట్లో ఫస్ట్ ప్రాసెస్ ఏంటండి? అఫిడవిట్ ప్రిపేర్ చేయటం. ఈ అఫిడవిట్లో ఏముంటాయి? కేస్ యొక్క ఫ్యాక్ట్స్ ఆల్ పాయింట్స్ ఆర్ టు బీ మెన్షన్డ్ ఇన్ ది పాయింట్స్ వైజ్. ఇది సెక్షన్ 26. సెక్షన్ 27. Summons may be issued to the defendant to appear and answer the claim and may be served in a manner prescribed not beyond 30 days from date of the institution of the suit. సెక్షన్ 27 ఏం చెప్తుందండి? మనకి ప్లెయింటిఫ్ ఎవరైతే మనకి సమన్స్ అనేవి డిపెండెంట్కి ఇస్తున్నాడో, ఎవరైతే నాకు డిపెండెంట్ అనేటువంటి పర్సన్ సమన్స్ని రిసీవ్ చేసుకున్నాడో ఆ రిసీవ్ చేసుకున్నటువంటి ఆ సమన్స్ని
డిపెండెంట్ కన్సిడర్ చేసి వాటికి రెస్పాండ్ అవ్వాలి. ఆ రెస్పాండ్ అయ్యే పీరియడ్ కూడా ఎంత అండి మనకి ఖచ్చితంగా మనకి 30 డేస్లో మనకి రియాక్ట్ అవ్వటం అనేది జరగాలి. సో ఆ 30 డేస్ పీరియడ్లో మనకి డిపెండెంట్ తన మీద ఏదైతే సమన్స్ ద్వారా క్లెయిమ్ అనేది వచ్చిందో ఆ క్లెయిమ్కి ఖచ్చితంగా తను ఆన్సర్ చేయడం అనేది జరగాలి. ఇది సెక్షన్ 27. సెక్షన్ 32 పెనాల్టీ ఫర్ డిఫాల్ట్ ఆఫ్ అటెండెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ టు హూమ్ ఏ summons has been issued under section 30 is enhanced from rupees 500 to 100 rupees 1000 rupees. సో మనకి డిపెండెంట్ అనే పర్సన్ ఎవరైతే ఉన్నారో ఎప్పుడైతే సమన్స్ అనేవి రిసీవ్ చేసుకున్నారో ఆయన ఖచ్చితంగా మనకేంటి వితిన్ 30 డేస్లో రెస్పాండ్ అవ్వాలి. సో రెస్పాండ్ అయ్యి అటెండ్ అవ్వాలి. ఒకవేళ అటెండ్ అవ్వకపోతే సో హీ విల్ బీ పనిష్డ్. సో అతనికి పెనాల్టీ అనేది ఛార్జ్ చేయబడుతుంది. సో ఈ డిపెండెంట్ అనే పర్సన్కి సెక్షన్ 30 బేస్ చేసుకుని ఏదైతే సమన్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాడో ఆ సమన్స్కి 30 డేస్లో మనకి రెస్పాండ్ అవ్వాలి, అటెండ్ అయ్యి మనకి రెస్పాన్స్ ఇవ్వాలి. అలా ఇవ్వని పక్షంలో అతనికి పెనాల్టీ అనేది ఛార్జ్ చేయబడుతుంది. సో ఆ పెనాల్టీ అనేది ఇనీషియల్గా మనకి 500 ఛార్జ్ చేయబడేది. సో అది 1000 రూపీకి ఎన్హాన్స్ అనేది చేశారు. అంటే 500 రూపీస్ నుంచి 1000 రూపీస్కి ఆ పెనాల్టీ ఛార్జ్ అనేది ఇంక్రీజ్ చేశారు. అది సెక్షన్ 32కి సంబంధించిన అమెండ్మెంట్. సెక్షన్ 39 డిక్రీయింగ్ కోర్ట్ విల్ హ్యావ్ నో పవర్ టు ఎగ్జిక్యూట్ డిక్రీ అవుట్ సైడ్ ది లోకల్ లిమిట్ ఆఫ్ ఇట్స్ జ్యూరిడిక్షన్. సో సెక్షన్ 39 ఏం చెప్తుందంటే సో ఒక కోర్ట్ అనేది ఒక డిక్రీ పాస్ చేసిన తర్వాత ఏదైతే డిక్రీ పాస్ చేసిందో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. సో అలా ఎగ్జిక్యూట్ చేయాలి అంటే సో అది డిక్రీ పాస్ చేసినటువంటి ఆ ఇష్యూకి సంబంధించిన లొకేషన్ అనేది సో ఆ కోర్టు యొక్క జ్యూరిడిక్షన్లో ఉండాలండి. సో అలా కోర్టు జ్యూరిడిక్షన్లో ఉంటేనే అది పాస్ చేసిన డిక్రీని ఎగ్జిక్యూట్ చేసేటువంటి రైట్ ఆ కోర్టుకు ఉంటుంది. ఒకవేళ ఆ ఇష్యూ అనేది తన యొక్క జ్యూరిడిక్షన్లో లేని పక్షంలో సో ఆ డిక్రీ పాస్ చేసినా కూడా దాన్ని ఎగ్జిక్యూట్ చేసేటువంటి రైట్ ఆ కోర్టుకి ఉండదు. సో ఆ యొక్క ఇష్యూ అనేది ఏ ఏరియాకి రిలేటెడో ఆ యొక్క జ్యూరిడిక్షన్కి సంబంధించిన కోర్టుకి ఆ డిక్రీ ట్రాన్స్ఫర్ చేస్తే ఆ యొక్క డిక్రీని ఆ లొకేషన్కి సంబంధించిన ఆ జ్యూరిడిక్షన్లో ఉన్నటువంటి ఆ ఆథరైజ్డ్ కోర్ట్ అనేది ఆ డిక్రీని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ద డిక్రీయింగ్ కోర్ట్ విల్ హ్యావ్ నో పవర్ టు ఎగ్జిక్యూట్ డిక్రీ అవుట్ సైడ్ ది లోకల్ లిమిట్ ఆఫ్ ఇట్స్ జ్యూరిడిక్షన్. తన యొక్క జ్యూరిడిక్షన్ పరిధిలో లేనటువంటి ఇష్యూకి సంబంధించిన డిక్రీని ఎగ్జిక్యూట్ చేసేటువంటి రైట్ ఆ యొక్క కోర్టుకి లేదు. అది సెక్షన్ 39 అమెండ్మెంట్. సెక్షన్ 58 నో ఆర్డర్ ఆఫ్ డిటెంట్ అయాన్ అగైనెస్ట్ ది జడ్జ్మెంట్ డిప్టార్ షెల్ బి పాస్డ్ ఇఫ్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ ది డిక్రీ డస్ నాట్ ఎక్సీడ్ ₹1000 2000. ఎర్లియర్ ఇట్ వాస్ 500 రూపీస్ ఓన్లీ. సో సెక్షన్ 58 ఏం చెప్తుందంటే సో ఒక కేసుకు సంబంధించి ఒక డిక్రీ పాస్ చేస్తే సో ఆ డిక్రీ పాస్ చేసినందుకు ఆ కోర్టుకు అనేది కొంత మనం ఛార్జ్ అనేది ఫైన్ చేయాలండి, కొంత ఛార్జ్ అనేది పే చేయాలి, కొంత అమౌంట్ అనేది మనం ఫీ అనేది పే చేయాలి. సో ఆ ఫీ అనేది ఎవరు పే చేయాలి? సో ఆ డిక్రీకి సంబంధించి ఎవరైతే మనకి పిటిషనర్ ఉన్నారో, ఎవరైతే మనకు ప్లెయింటిఫ్ ఉన్నారో, ఎవరైతే మనకి డిపెండెంట్ ఉన్నారో ఆ పర్సన్స్ మనకి ఏం చేయాలి? ఆ కోర్టులో ఆ ప్రాసెసింగ్ ఫీకి సంబంధించిన అమౌంట్ అనేది పే చేయాలి. సో అలా పే చేయని పక్షంలో అతన్ని డిటెంట్ చేయొచ్చు. డిటెంట్ చేయటం అంటే నిర్బంధించవచ్చు. అంటే ఈ నిర్బంధించే ప్రాసెస్లో మన కండిషన్ ఏంటంటే సో ఆ యొక్క ఫీజు అనేది ఆ కోర్టు ఫీజు అనేది మనకి 2000 లోపల ఉంటే కనుక అతన్ని మనం డిటెంట్ చెయ్యమండి. ఒకవేళ మోర్ దాన్ 2000 ఉంటే అతన్ని డిటెంట్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఇనీషియల్గా మనకి అది 500 రూపీస్ ఉండేది, దాన్ని 2000 రూపీస్కి సెక్షన్ 58కి అమెండ్మెంట్ అనేది
చేయటం జరిగింది. సెక్షన్ 64 ప్రైవేట్ alienation of property after attachment to be void. So private alienation of the property after attachment to be void అంటే ఒక ప్రైవేట్ ఎలినేషన్ అంటే ఏంటి? స్వాధీనపరచడం. ఓకే, ఆఫ్ ది ప్రాపర్టీ. ఒక ప్రాపర్టీ అనేది మనకి డిగ్రీ అయిన తర్వాత ఎవరన్నా ఒక పర్సన్కి అటాచ్ చేస్తే ఆ అటాచ్ చేసిన తర్వాత దాన్ని వేరే ప్రైవేట్ వాళ్ళకి ఏలినేషన్ అంటే స్వాధీనపరిచినట్లయితే కనుక సో అది చెల్లదు. దట్ బి వైడ్. ఒక్కసారి అటాచ్మెంట్ అనేది కోర్టు ద్వారా డిగ్రీ అయిన తర్వాత ఆ ప్రాపర్టీ అనేది వేరే ప్రైవేట్ ఏలినేషన్ అనేది జరగటం అనేది మనకి చెల్లదు. దట్ టు బి వైడ్. Section 89 the court shall formulate the terms of settlement and give them to the parties for their observations, and after receiving the observation of parties the court may reformulate the terms of the possible settlement, refer the same for arbitration, conciliation, judicial settlement including settlement through lok adalat, mediation. Thus an alternative mode of settlement of disputes has been introduced. సో ఒక కేస్ అనేది కోర్టు కన్సిడర్ చేసిన తర్వాత, ఒక కేసు అనేది కోర్టు ద్వారా ప్రాసెస్ అయిన తర్వాత సో ఆ కేసుకి సంబంధించి ఏవైతే పార్టీస్ ఉన్నాయో, ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో ఆ ఇష్యూస్కి సంబంధించిన అబ్జర్వేషన్స్ అన్నీ కూడా కోర్టు రిసీవ్ చేసి స్టడీ చేస్తుందండి, ఫార్ములేట్ చేస్తుంది. అలా చేసిన తర్వాత ఆ కోర్టు యొక్క ఫైనల్ డెసిషన్కి సంబంధించినటువంటి సెటిల్మెంట్కి సంబంధించిన ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే మనకి ఇక్కడ మెన్షన్ చేసాం కదండి, ఆర్బిట్రేషన్ అంటే మధ్యవర్తిత్వం. అంటే ఆ కేసు అనేది మనకి ఫైనల్గా సాల్వ్ అవ్వటానికి ఏదైతే మనకి ఆర్బిట్రేషన్ మధ్యవర్తిత్వం ఉందో, లేదంటే కన్సీలియేషన్ అంటే ఆ టూ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండిటికి మధ్య కన్సీలియేషన్ అంటే రాజీ కుదర్చడం అంటే ఒప్పందం కుదర్చడం కానీ, లేదా జ్యుడిషియల్ సెటిల్మెంట్ అంటే మనకి న్యాయపరమైనటువంటి సెటిల్మెంట్ కానీ. సో వీటికి సంబంధించి ఏది జరగాలన్నా కూడా ఆ సెటిల్మెంట్ అనేది మనకి ఐదర్ కోర్ట్ కానీ లేదంటే లోక్ అదాలత్ ద్వారా కానీ మనకి ప్రొసీడ్ అయ్యే విధంగా మనకి ఈ కోర్ట్ అనేది మనకి డైరెక్ట్ చేస్తుందండి. లేదా ఫోర్త్ వన్ ఏంటి? మీడియేషన్. సో మీడియేషన్ చేస్తుంది. సో మీడియేషన్ అంటే మధ్యవర్తిత్వం. ఈ మధ్యవర్తిత్వం కూడా చేసి ఆ యొక్క డిస్ప్యూట్ని మనకేం చేస్తుంది? సెటిల్మెంట్ అనేది చేస్తుంది. అంటే ద ఫస్ట్ ప్రయారిటీ విల్ నాట్ బీ టేక్ బై ది కోర్ట్, ఇట్ విల్ బీ ప్రొసీడెడ్ టు ది లోక్ అదాలత్ ఫర్ ఆర్బిట్రేషన్, కన్సిలేషన్ అండ్ జ్యుడిషియల్ సెటిల్మెంట్. సో ఈ రెండిటికి మధ్య మెయిన్ ఒక సెటిల్మెంట్ కానీ ఈ రెండు పార్టీలు ఒక ఒప్పందానికి రావడానికి కానీ కోర్ట్ అనేది ఒక ఛాన్స్ ఇచ్చి సో లోక్ అదాలత్కి కానీ మధ్యవర్తిత్వం వహించి ఆ రెండిటికి సెటిల్మెంట్ చేయడానికి చూస్తుంది. కానీ పక్షంలో అప్పుడు ఏమవుతుంది? ద కోర్ట్ ఈస్ గోయింగ్ టు ఇట్స్ అఫీషియల్ ప్రొసీడింగ్స్. సో ఇది సెక్షన్ 89. సెక్షన్ 95 కాంపన్సేషన్ ఫర్ అబ్టైనింగ్ అరెస్ట్, attachment or injunction on insufficient grounds has been enhanced from ₹1,000 to the 50,000 rupees. సో కాంపన్సేషన్ అంటే ఏంటండి? కాంపన్సేషన్ అంటే నష్టపరిహారం. ఓకే, సో నష్టపరిహారం దేనికి? నష్టపరిహారం ఫర్ అరెస్ట్ కానీ లేదంటే అటాచ్మెంట్ ఆర్ ఇంజెక్షన్ ఆన్ ఇన్సఫిషియంట్ గ్రౌండ్స్. సో ఇన్సఫిషియంట్ గ్రౌండ్స్ బేస్ చేసుకుని ఏవైతే నాకు ప్రాపర్ రీజన్ లేకుండా సో ఇల్లీగల్గా ఇన్సఫిషియంట్ ప్రాపర్ రీజన్స్ లేకుండా ఇన్సఫిషియంట్ గ్రౌండ్ బేస్ చేసుకుని నన్ను ఎవరినన్నా సరే అరెస్ట్ చేసినా లేదా అటాచ్మెంట్ ఆర్ ఇంజెక్షన్ అనేది వాళ్ళకి ప్రాసెస్ చేసిన ఇలాంటి కేసులో వాళ్ళకి కాంపన్సేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఆ కాంపన్సేషన్ అనేది మనకేంటి? మనీ పాయింట్ ఆఫ్లో ఉంటుంది. సో ఆ మనీ అనేది మనకి ఇనీషియల్గా మనకి కాంపన్సేషన్ 1000 రూపీస్ ఉండేది. ఆ 1000 రూపీస్ని ఎంతకి అమెండ్మెంట్ చేశారండి? 50,000 రూపీస్కి ఇంక్రీజ్ చేయడం అనేది, ఎన్హాన్స్ చేయడం అనేది జరిగింది. దట్ ఈస్ ది సెక్షన్ 95 కాంపన్సేషన్ ఫర్ అబ్టైనింగ్
the activities in the insufficient grounds. Section 19(6) No appeal shall lie except on question of law for decree in any suit of nature cognized by courts of small cause, when the amount or value of subject matter of the original suit does not exceed 10,000 rupees. సో నో అపీల్ అసలు అపీల్ అంటే ఏంటండి? సో అపీల్ అంటే సో ఒక కోర్టులో ఒక కేసుకి సంబంధించిన డిగ్రీ వచ్చినప్పుడు సో ఆ డిగ్రీ ఏదైతే ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్కి కనుక ఆ పర్టికులర్ 2 పార్టీస్లో ఏ పార్టీ అయినా సరే ఐదర్ డిఫెండెంట్ అన్న అవ్వచ్చు, లేదంటే ప్లెయింటిఫ్ అన్న అవ్వచ్చు. 2 పార్టీలో ఏ ఒక్క పార్టీ అయినా సరే, దట్ మే బీ ఏ విన్నింగ్ పార్టీ ఆర్ లూజింగ్ పార్టీ, ఏ పార్టీ అయినా సరే ఇచ్చినటువంటి జడ్జిమెంట్తో కనుక సాటిస్ఫై కాకపోతే దాని తర్వాత నెక్స్ట్ హయ్యర్ కోర్టుకి ఈ కోర్ట్ అనేది అపీల్ చేసుకుంటారండి. ఈ కేసు అనేది అపీల్ చేసుకుంటారు. ఈ అపీల్ చేసుకునే ప్రాసెస్లో మనకేమవుతుంది, ఆ డిగ్రీ ఏదైతే ఉందో దా యొక్క డిగ్రీ అనేది మనకి సెక్షన్ 96 ఏం చెప్తుందంటే అది అమౌంట్ మ్యాటర్ అయితే కనుక సో ఆ అమౌంట్ మ్యాటర్ అనేది సూట్ డస్ నాట్ ఎక్సీడింగ్ 10,000 రూపీస్, 10,000 రూపీస్ కంటే ఎక్కువ కాకపోయినట్లయితే అది అపీల్ చేసుకోవడానికి ఆప్షన్ అనేది లేదు. అపీల్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే లేదు. అంటే మోర్ దెన్ 10,000 రూపీస్ ఉంటేనే ఆ సబ్జెక్ట్ మ్యాటర్ అనేది 10,000 రూపీస్ ఉంటేనే, ఆ సూట్ అనేది 10,000 రూపీస్ మోర్ దాన్ ఉంటేనే నాకేంటి అపీల్ అనేది చేసుకోవచ్చు. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ బీ యాక్సెప్టబుల్. సెక్షన్ 100A ప్రొవిజన్ ఆఫ్ లెటర్ పేటెంట్ అపీల్ అబలైజ్డ్. సో నాకు ప్రొవిజన్ అంటే ఏంటి, నియమాలు ఫర్ లెటర్ పేటెంట్ అపీల్. సో లెటర్స్ పేటెంట్ అపీల్ అంటే ఏంటంటే సో నాకు అపీల్ అంటే చెప్పాను కదండి ఇప్పుడే. సో అపీల్ అంటే మనకు వచ్చినటువంటి జడ్జిమెంట్ నచ్చకపోతే హయ్యర్ కోర్టులో మళ్ళీ రీప్రొడ్యూస్ చేసి మళ్ళీ పరిశీలన చేయమని, అంటే మళ్ళీ రివ్యూ చేయమని, మళ్ళీ కన్సిడర్ చేయమని చెప్పి మనం అపీల్ చేసుకుంటామండి. సో ఇక్కడ లెటర్స్ పేటెంట్ అపీల్ అంటే ఏంటంటే సో ఒకే కోర్టులో డిఫరెంట్ బెంచెస్ ఉన్నప్పుడు ఒక బెంచ్ మీద మనకి ఏదైతే ఒక జడ్జి ద్వారా మనకి జడ్జిమెంట్ వచ్చిందో ఆ జడ్జిమెంట్ అనేది మనకి సాటిస్ఫై కాని పక్షంలో మనకి జడ్జిమెంట్ అనేది మనకి జస్టిస్ అని అనిపించిన పక్షంలో సో మనం అదే కోర్టులో వేరే బెంచ్కి కనుక మనం వెళ్ళినట్లు అయితే సో మనకి ఆ ప్రాసెస్ని మనం ఏం చెప్తాం, లెటర్ పేటెంట్ అపీల్ అంటాం. అంటే లోయర్ కోర్ట్ నుంచి దాని నెక్స్ట్ హయ్యర్ ప్రయారిటీ కోర్టుకి వెళ్ళటం కాదండి. సో సేమ్ కోర్టులో ఫర్ సపోజ్ నేను హైకోర్టు అనేది కన్సిడర్ చేసుకుంటే అదే హైకోర్టులో నాకు డిఫరెంట్ బెంచెస్ ఉంటాయండి. ఒక బెంచ్లో నాకు ఒక జడ్జ్ అనే పర్సన్ నాకు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత సో ఆ జడ్జిమెంట్ యొక్క జస్టిస్ని నేను క్వశ్చన్ చేస్తూ అదే హైకోర్టులో వేరే బెంచ్కి సంబంధించి వేరే జడ్జికి నేను అపీల్ చేస్తే నా యొక్క కేసుని ఫార్వర్డ్ చేసి అపీల్ చేస్తే దాన్ని లెటర్ పేటెంట్ అపీల్ అంటారు. సో ఆ లెటర్ పేటెంట్ అపీల్ అనేది నాకు ఏమైంది, అబాలిష్డ్ అంటే రద్దు చేయబడింది. సెక్షన్ 100A ప్రకారం నాకు రద్దు చేయబడింది. సెక్షన్ 102 No second appeal shall lie from any decree when the subject of original suit is recovery of money not exceeding 25,000 rupees. సో నాకు ఇక్కడ ఈ సెక్షన్ 102 కూడా నాకేంటి అప్పీల్ గురించి చెప్తుంది. సో ఆల్రెడీ ఫస్ట్ అప్పీల్ అయిన తర్వాత సెకండ్ అప్పీల్కి మళ్ళీ ఎప్పుడు వెళ్ళొచ్చండి, ఆ సెకండ్ అప్పీల్ అనేది నాకు ఆ యొక్క ఇష్యూ అనేది మనీ మ్యాటర్ అయితే ఆ మనీ మ్యాటర్ అనేది నాకు 25,000 కంటే ఎక్కువైతేనే నాకు సెకండ్ అప్పీల్కి అనేది వెళ్ళచ్చు. లేదు అంటే వీఆర్ నాట్ గో ఫర్ ది సెకండ్ అప్పీల్. ఇది సెక్షన్ 102. సెక్షన్ 115 ఏ రివిజన్ షల్ నాట్ ఆపరేట్ యాజ్ ఏ స్టే ఆర్ సూట్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ బిఫోర్ ది కోర్ట్. సో నాకు ఇక్కడ అప్పీల్లో ఏదైతే రివిజన్ అనేది చేయమని మనం అప్పీల్ చేస్తున్నామో అది నాకు స్టే కింద పరిగణింపబడదు. ఎప్పుడు ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో
నాకు అడ్జుడికేషన్ ఏదైతే ఉందో అది నాకు కోర్టు ద్వారా, లోవర్ కోర్టు ద్వారా వచ్చినట్లయితే దాన్ని మనం స్టే కింద పరిగణింపబడదండి. సో దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేసేయచ్చు. అదే మనకి ఏదైతే మనకి ఆ అడ్జుడికేషన్ ఇచ్చిందో, ఏదైతే మనకి తీర్పు అనేది వచ్చిందో, ఆ తీర్పు ఇచ్చింది వేర్ సచ్ సూట్ ఆర్ అదర్ ప్రొసీడింగ్ ఈ స్టేడ్ బై ది హైకోర్ట్. అదే నాకు హైకోర్టు ద్వారా వస్తే కనుక దాన్ని స్టే కింద పరిగణింపబడుతుంది, స్టే కింద కన్సిడర్ చేస్తామండి. అదే లోవర్ కోర్ట్ అయితే మనం స్టే కింద కన్సిడర్ చేయం, అంటే దాన్ని ప్రొసీడింగ్ ఎగ్జిక్యూట్ మనం చేసేయచ్చు. అదే హైకోర్టు అయితే మనం ఖచ్చితంగా స్టే కింద కన్సిడర్ చేసి దాన్ని మళ్ళీ రీవిజన్ అనేది చేసి కంప్లీట్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తాం. నెక్స్ట్ సెక్షన్ 148 ఫర్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ కోర్ట్స్ ఆర్డర్ ద టైమ్ ఫిక్స్డ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ విల్ నాట్ బీ ఎక్స్టెండెడ్ మోర్ దాన్ 30 days ఇన్ టోటల్. సో ఒక కోర్టులో ఒక డిగ్రీ అనేది వచ్చిన తర్వాత, నాకు ఫైనల్ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి. అలా ఎగ్జిక్యూట్ చేయడానికి మనకేంటి 30 days కంటే ఎక్కువ తీసుకోకూడదండి. ద ఫిక్స్డ్ ఆర్ ప్రిస్క్రైబ్డ్ విల్ నాట్ బీ ఎక్స్టెండెడ్ మోర్ దాన్ 30 days. సో ఆ ఎగ్జిక్యూషన్ ఆఫ్ డిగ్రీ అనేది, ఆ యొక్క తీర్పు అనేది మనకి ఎగ్జిక్యూట్ చేయడానికి 30 days కంటే ఎక్కువ తీసుకోకూడదు. 30 days లోపలనే దాన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలి. ఈవెన్ దో ద పీరియడ్ ఈజ్ ఒరిజినల్లీ ఫిక్స్డ్ ఆర్ గ్రాంటెడ్ మే బీ ఎక్స్పైర్డ్. సో నాకు పీరియడ్ అనేది ఫిక్స్ చేసినా కూడా, లేదంటే ఎక్స్పైర్ అయినా కూడా, ఎర్లియర్ నో పీరియడ్ వాస్ ప్రిస్క్రైబ్డ్ ఫర్ ది ఎన్లార్జ్మెంట్ ఆఫ్ టైమ్. సో నాకు అంతకు ముందు నాకు కేసుకి సంబంధించి ఎటువంటి ఎన్లార్జ్మెంట్ ఆఫ్ టైం అనేది నాకు ఇంక్రీజ్ చేసే విధంగా నాకు ఎటువంటి కమిట్మెంట్స్ అనేవి ఉన్నా లేకపోయినా నాకేంటి, సో నాకు 30 days లోపల నాకు ఒక్కసారి నాకు డిగ్రీ అనేది వచ్చిన తర్వాత, జడ్జిమెంట్ వచ్చిన తర్వాత వితిన్ 30 daysలో దట్ విల్ బీ ఎగ్జిక్యూటెడ్. దట్ దిస్ సెక్షన్ 148. సో ఇక్కడి నుంచి మనకి సెక్షన్స్ కంప్లీట్ అయినాయండి. ఇక్కడి నుంచి మనం అన్నీ కూడా ఆర్డర్స్ చూస్తామండి. సో O4R1 అంటే ఆర్డర్ 4 రూల్ 1. సో ఆర్డర్ 4 రూల్ 1లో మనకి అమెండ్మెంట్ ఏంటి, ఫర్ ది పర్పస్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్ ద ప్లెయింట్ షెల్ బీ presented in duplicate. Earlier, a single copy of plaint was sufficient. సో మనకు ఒక సూట్ అనేది మనకి ప్లెయింట్ షెల్ బీ ప్రెజెంటెడ్ ఇన్ డూప్లికేట్ అంటే, నాకు ఒక సూట్ అనేది ఇన్స్టిట్యూట్ చేయాలి అంటే, సూట్ అనేది మొదలు పెట్టాలి అంటే ప్లెయింట్ షెల్ బీ ప్రెజెంటెడ్ ఇన్ డూప్లికేట్. ఈ ప్లెయింట్ అనేది నాకేంటి, ఒక డూప్లికేట్ నాకు ప్రజెంట్ చేయాలి. ప్లెయింట్ అంటే దావా అనేది డూప్లికేట్ ప్రజెంట్ చేస్తేనే నాకు సూట్ అనేది ఇన్స్టిట్యూట్ అయినట్టు కన్సిడర్ అవుతుంది. ఎర్లియర్ ఏ సింగిల్ కాపీ ఆఫ్ ప్లెయింట్ వాజ్ సఫిషియంట్. స్టార్టింగ్లో ఏంటి, ఒక సింగిల్ కాపీ, ఒక కాపీ ఏంటి, ప్లెయింట్ వాజ్ సఫిషియంట్. సో నాకు దావాకు సంబంధించి ఒక కాపీ సబ్మిట్ చేస్తే సరిపోతుంది. అది నాకేంటి, ఆర్డర్ 4 రూల్ 1. నెక్స్ట్ ఆర్డర్ 5 రూల్ 1. రిటన్ స్టేట్మెంట్ టు బీ ఫైల్డ్ బై ది డిపెండెంట్ వితిన్ 30 days ఆఫ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సూట్. ఎర్లియర్ నో సచ్ టైమ్ లిమిట్ వాజ్ ప్రిస్క్రైబ్డ్. సో నాకు ఇప్పుడు ప్లెయింటిఫ్ అనేటువంటి పర్సన్ నాకు సూట్ ఫైల్ చేశాడు, ఎవరి మీద, డిపెండెంట్ మీద నాకు సూట్ ఫైల్ చేశాడు. ఎప్పుడైతే డిపెండెంట్ నాకు సూట్ ఆర్ సమన్స్ అనేవి రిసీవ్ చేసుకున్నాడో, ఆ రిసీవ్ చేసుకున్నటువంటి ఆ సూట్ ఇన్స్టిట్యూట్ అయిన ఆ యొక్క టైం నుంచి 30 days లోపల అతను మనకి రెస్పాండ్ అవ్వాలి. ఆ డిపెండెంట్ ఎలా రెస్పాండ్ అవుతాడో, ఒక రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఫైల్ చేయడం ద్వారా దాని యొక్క ఒపీనియన్ అనేది ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఫైల్ చేసే పద్ధతిలో రెస్పాండ్ అవ్వాలి. సో ఇనీషియల్గా టైం పీరియడ్ అనేది ప్రిస్క్రైబ్ చేయలేదండి. సో ఈ యొక్క అమెండ్మెంట్ ఆర్డర్ 5 రూల్ 1 ప్రకారం నాకు 30 days టైం అనేది నాకు లిమిట్ అమెండ్మెంట్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఆర్డర్ 5 రూల్ 2. ఇట్ ఈజ్ మ్యాండేటరీ దట్ ఎవ్రీ సమన్స్ షెల్ బీ అకాంపైన్డ్ బై ది కాపీ ఆఫ్ ప్లెయింట్. సో అకాంపైన్డ్ అంటే అర్థం ఏంటంటే, సో నాకు అకాంపైన్డ్ అంటే జత చేయాలి. సో నాకు దీనికి తోడుగా ఏం కావాలి, ఇట్ ఈజ్ మ్యాండేటరీ అంటే కంపల్సరీ, దట్ ఎవ్రీ సమన్స్ షెల్ బీ, ప్రతి సమన్స్ కూడా అకాంపైన్డ్ బై ది కాపీ ఆఫ్ ప్లెయింట్. మన సమన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి ఆ దావాకి సంబంధించిన కాపీ అనేది కూడా దానికి ఖచ్చితంగా యాడ్ చేయాలి. అది ఆర్డర్ 5 రూల్ 2. ఆర్డర్ 5 రూల్ 9.
సో ప్రొవిజన్స్ ఫర్ డెలివరీ ఆఫ్ సమన్స్ త్రూ కొరియర్ ఇంక్లూడింగ్ ఫ్యాక్స్ మెసేజ్ ఆర్ ఎలక్ట్రానిక్ మెయిల్ సర్వీస్. సో ప్రొవిజన్ అంటే మనకేంటి, రూల్ అంటే నాకు నియమం ఏంటండి, ఒక సమన్స్ అనేవి డెలివరీ చేసినప్పుడు ఆ సమన్స్ డెలివరీ చేసినప్పుడు అది కొరియర్ ద్వారా కానీ లేదంటే ఇంక్లూడింగ్ ఫ్యాక్స్ మెసేజ్ కానీ ఆర్ ఎలక్ట్రానిక్ మెయిల్ సర్వీస్ కానీ, సో ఈ మీడియంస్ యూజ్ చేసుకొని నేనేంటి సమన్స్ అనేవి డిపెండెంట్కి ఫార్వర్డ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్డర్ 6 రూల్ 15, the person verifying the pleading shall also furnish an affidavit in support of his pleadings. సో నాకు ఇక్కడ పర్సన్ వెరిఫైయింగ్ ది ప్లీడింగ్స్, నాకు ప్లీడింగ్స్ అంటే విన్నపాలు. సో నాకు ఇక్కడ ప్లీడింగ్స్ అనేవి నాకు సబ్మిట్ చేయాలి కదండి. సో ఫస్ట్ నాకు సమన్స్ ఇష్యూ చేయాలంటే నాకు ప్లీడింగ్స్ అనేవి సబ్మిట్ చేయాలి. సో నాకు ప్లీడింగ్స్ ఏ పర్సన్ అయితే నాకు వెరిఫై చేస్తున్నారో అతను ఖచ్చితంగా నాకేంటి ఫర్నిష్ అండ్ ఎఫిడవిట్ని కూడా నాకు ఖచ్చితంగా నాకు సమకూర్చాలండి. ఫర్నిష్ చేయడం అంటే సమకూర్చాలి. సో నాకు ఈ ప్లీడింగ్స్తో పాటు అఫిడవిట్ని కూడా సమకూర్చి దేనికి సపోర్ట్గా, ఈ ప్లీడింగ్స్కి సపోర్ట్గా నాకు ఈ అఫిడవిట్ అనేది కూడా నాకు ఖచ్చితంగా సమకూర్చి జత చేయాలండి. ఈ రెండు కూడా కలిపి నాకు ఇష్యూ చేయాలి. నెక్స్ట్ ఆర్డర్ 6 రూల్ 17, 18. సో నాకు ఆర్డర్ 6 రూల్ 17, 18. ఏ అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ ఇఫ్ సాట్ అండ్ వేర్ నో టైమ్ లిమిట్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బై ది కోర్ట్ ఇట్ ఈస్ టు బి అమెండ్మెంట్ విత్ ఇన్ 14 days ఫ్రమ్ ది డేట్ ఆఫ్ ది ఆర్డర్. సో నాకు ఇక్కడ ఆర్డర్ 6 రూల్స్ 17 and 18 నాకేం చెప్తుందండి, సో అమెండ్మెంట్ ఆఫ్ ప్లీడింగ్స్ ఇఫ్ సాట్. సో నాకు ఒక ప్లీడింగ్స్ అనేవి నేను సబ్మిట్ చేసిన తర్వాత, ప్లీడింగ్స్ అనేవి నాకు ఎవరు సబ్మిట్ చేస్తారు, ఇనీషియల్గా నాకు ప్లెయింటిఫ్ అనే పర్సన్ నాకు ప్లీడింగ్స్ అనేవి నాకు కోర్టుకి సబ్మిట్ చేస్తారు. వన్స్ సబ్మిట్ చేసేసిన తర్వాత అందులో నాకు ఏమన్నా అమెండ్మెంట్స్ అనేవి నాకు రిక్వైర్మెంట్ ఉంటే ఆ అమెండ్మెంట్స్ అనేవి చేసుకోవచ్చండి. సో దానికి ఏమీ టైం లిమిట్ అనేవి ఉండదు. ఒకవేళ మనకి టైం లిమిట్ అనేది కోర్ట్ అనేది మెన్షన్ చేయకపోతే వితిన్ 14 days లోపల డేట్ ఆఫ్ ఆర్డర్ దగ్గర నుంచి వితిన్ 14 daysలో నాకు ఏవైతే నాకు ప్లీడింగ్స్ అనేవి ప్లెయింటిఫ్ ద్వారా నాకు కోర్టుకి నాకు సబ్మిట్ చేశారో వాటిలో నాకు ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేవి చేసుకోవచ్చు. టైం మెన్షన్ చేస్తే ఓకే, ఒకవేళ మెన్షన్ చేయని పక్షంలో ద కోర్ట్ విల్ బీ గివ్ 14 days ఫర్ అమెండ్మెంట్ ఆఫ్ ది ప్లీడింగ్స్. అర్థమైందండి? ఓకే, ఇది ఆర్డర్ 6 రూల్ 17 and 18. ఆర్డర్ 8 రూల్ IA. A document which is ought to be produced in court by the defendant under this rule, but it is not produced, shall not, without leave of court he received, in evidence on his behalf at the hearing of the suit. సో నాకు ఇక్కడ ఈ ఆర్డర్ 8 రూల్ IA ఏం చెప్తుందంటే, సో నాకు ఎప్పుడైతే నాకు డిపెండెంట్కి నాకు సమన్స్ అనేవి ఇష్యూ అయినాయో ఆ సమన్స్ ఇష్యూ అయిన తర్వాత నాకు అది సమన్స్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఆ డిపెండెంట్ అనే పర్సన్ నాకు 30 days లోపల నాకు రియాక్ట్ అవ్వాలి. ఆ 30 days లోపల నాకు ఎలా రియాక్ట్ అవ్వాలండి, ఒక రిటర్న్ స్టేట్మెంట్ ద్వారా నాకు రియాక్ట్ అవ్వాలి. ఆ 30 days లోపల అతను రియాక్ట్ అవ్వకపోతే హీ విల్ బీ పనిష్డ్ బై ది పెనాల్టీ. ఆల్రెడీ మనం ప్రీవియస్ చదివామండి. సో ఒకవేళ తను అటెండ్ అవ్వలేకపోయిన పక్షంలో, డిలే అయిన పక్షంలో దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలి. అది విత్ వ్యాలిడ్ రీజన్ దట్ విల్ బీ మస్ట్ సాటిస్ఫైడ్ బై ది కోర్ట్. మళ్ళీ హీరింగ్ ఆఫ్ ది సూట్కి వచ్చినప్పుడు ఆ యొక్క డిపెండెంట్ ఏ పర్సన్ అయితే ఉన్నారో వితిన్ 13 daysలో తను రెస్పాండ్ అవ్వకపోవడానికి గల రీజన్కి ఎవిడెన్స్ అనేది ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి. అది ఆర్డర్ 8 రూల్ 1A. అలాగే ఆర్డర్ 10 రూల్ 1A. ఆఫ్టర్ రికార్డింగ్ ది అడ్మిషన్స్ అండ్ denials, the court shall direct the parties to the suit to opt either mode of settlement outside the court. సో ఈ యొక్క ఆర్డర్లో నాకు ఏం చెప్తుందండి, ఒక కోర్టు తన యొక్క
అడ్మిషన్స్ అండ్ డీనియేషన్స్ అంటే నాకేంటి, సో తనకి ఆ కోర్టు కేసుకి సంబంధించినటువంటి ఏమన్నా అన్ని హీరింగ్స్ అంటే చేరికలు కానీ లేదంటే కన్సిడర్ చేయాల్సినవి కానీ చేయకూడని కానీ అన్నీ విన్న తర్వాత ఆ బోత్ పార్టీస్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు పార్టీస్కి డైరెక్ట్ చేస్తుందండి. ఎలా డైరెక్ట్ చేస్తుంది? సెటిల్మెంట్ వైపుగా. సో కోర్టుని కాకుండా సో అవుట్ సైడ్ ది కోర్ట్ సెటిల్మెంట్ చేసుకునే విధంగా వాటి రెండింటికి ఫస్ట్ ఇనీషియల్గా ఒక ఆప్షన్ ఇచ్చే డైరెక్షన్ అనేది ఇస్తుంది ఆన్ ది ఒపీనియన్ ఆఫ్ ది పార్టీస్. సో ఆ ఒపీనియన్ ఆఫ్ ది పార్టీస్ బేస్ చేసుకుని పార్టీస్ యొక్క ఒపీనియన్ బేస్ చేసుకుని డైరెక్ట్ చేస్తుంది. ద కోర్ట్ షాల్ ఫిక్స్ ది డేట్ ఆఫ్ అపీరియన్స్ బిఫోర్ సచ్ ఫారం. సో ఆ ప్రపోజల్ కనుక పార్టీస్ ఓకే అనుకుంటే కనుక రెండు కూడా ఒక సెటిల్మెంట్కి రావడానికి సెటిల్మెంట్కి రావడానికి అంటే కన్సిలేషన్కి రాజీకి రావడానికి కనుక దే విల్ హ్యావింగ్ విల్లింగ్ ఆ రెండు పార్టీలకి విల్లింగ్ ఉంటే కనుక కోర్ట్ అనేది డైరెక్ట్ చేస్తుంది. సో అలాంటి ఫోరానికి ఎప్పుడు వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళాలి అనేది ఆ డేట్ కూడా ఆ కోర్ట్ అనేది మనకి ఫిక్స్ చేసి డైరెక్ట్ చేస్తుంది. అండర్ ది కోర్ట్ గైడెన్స్ దే ఆర్ గోయింగ్ టు ది అవుట్ సైడ్ ఆఫ్ ది కోర్ట్ ఫర్ ది సెటిల్మెంట్. ద కోర్ట్ షాల్ ఫిక్స్ ది డేట్ ఆఫ్ అపీరియన్స్ బిఫోర్ సచ్ ఫోరం. అలాంటి ఫోరమ్స్ దగ్గర అంటే లోక్ అదాలత్, సో అలాంటి ప్లేసెస్లో మనకేంటి కోర్ట్ ఈజ్ గోయింగ్ టు డిసైడెడ్ ది డేట్ ఫర్ అటెండింగ్ ఆర్ అథారిటీ మే బీ ఆప్టెడ్ బై ది పార్టీస్. సో ఆప్టెడ్ బై ది పార్టీస్ ఈ రెండు పార్టీల యొక్క విల్లింగ్ బేస్ చేసుకుని ఆ రెండు కూడా వచ్చేటువంటి డెసిషన్ ఫైనల్ సెటిల్మెంట్ అనేది ప్రీవియస్ కోర్టు ద్వారా కాకుండా అవుటర్ ప్లేస్లో చేసుకోవడానికి ద కోర్ట్ ఈజ్ గోయింగ్ టు బి సజెస్ట్. ఇది ఆర్డర్ 10 రూల్ IA. Next, Order 10, Rule 4. If the pleader of any party refuses or is unable to answer any material question relating to the suit, with the court is of opinion that the party whom he represents ought to answer and is likely to be able to answer if interrogated in person, the court may postpone the hearing of the suit to a day not later than 7 days from the date of first hearing and direct such party shall appear in person on such day. సో నాకు ఆర్డర్ 10 రూల్ 4 ఏం చెప్తుందంటే ఇఫ్ ద ప్లేడర్. సో ప్లేడర్ అంటే ఎవరండి? సో నాకు ఏవైతే ప్లీడింగ్స్ ఉన్నాయో సో ఆ ప్లీడింగ్స్ అంటే విన్నపాలు. ఆ ప్లీడింగ్స్ చెప్పేవాడు ఎవరు నాకు రిప్రజెంట్ చేస్తున్నారు? సో నాకు ప్లేడర్ అనేటువంటి పర్సన్ నాకు రిప్రజెంట్ చేస్తున్నాడు. సో ఆ ప్లేడర్ అనే పర్సన్ సో కోర్టు ఏవైతే నాకు క్వశ్చన్స్ అడిగినాయో, ఏవైతే మెటీరియల్ క్వశ్చన్స్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడిగినాయో వాటన్నిటికీ కూడా ఆన్సర్ చేయాలి. అలా చేయలేని పక్షం అంటే చెయ్యాలని ఇంట్రెస్ట్ చూపించకుండా అపోజ్ చేస్తే ఆ ఒపీనియన్ లేకపోతే కనుక సో నాకేంటి ద కోర్ట్ విల్ బి క్వశ్చనింగ్ దట్ పర్సన్. సో ఆ పర్సన్ని ఆ ప్లేడర్ అనే పర్సన్ని ఆన్సర్ చేయమని అడుగుతుంది. ఒకవేళ ఆ పర్సన్ కనుక ఆన్సర్ చేయలేని పక్షంలో అతను ఏ పార్టీకి అయితే రిప్రజెంటేషన్ చేస్తున్నాడో ఆ పార్టీని ఆన్సర్ చేయమని చెప్పి ఇంట్రాగేషన్ చేయమని చెప్పి అడుగుతారండి. సో ఇంట్రాగేషన్ అంటే సో ఏవైతే క్వశ్చన్స్ అనేవి వాళ్ళు అడగాలనుకుంటున్నారో ఆ క్వశ్చన్స్కి వీళ్ళు ఆన్సర్ చేయడం అనేది జరగాలి. ఒకవేళ చేయలేని పక్షంలో ఆ కోర్ట్ అనేది అతనికి టైం ఇస్తుందండి. అంటే ఆ పర్టికులర్ క్వశ్చన్ని అది కంపల్సరీగా ఆన్సర్ చేయాలి అని మెన్షన్ చేసినట్లయితే కనుక అది మెన్షన్ చేసిన క్వశ్చన్కి ఆన్సర్ కోసం సో ఆ కేస్ని పోస్ట్ పోన్ చేసి మళ్ళీ నెక్స్ట్ డే కానీ లేదంటే వితిన్ 7 days లోపల కానీ హీరింగ్ అనేది ఇస్తుంది. సో ఆ డేకి ఖచ్చితంగా ఆ యొక్క ప్లేడర్ కానీ లేదంటే ఆ ప్లేడర్కి సంబంధించి రిప్రజెంట్ చేసేటువంటి ఆ యొక్క పార్టీ కానీ దానికి కంపల్సరీ ఆన్సర్ చేయాలి. సో అది ఆన్సర్ చేయని పక్షంలో ద కోర్ట్ విల్ డిసైడెడ్ ఫర్ ది పాసిబిలిటీస్ ఫర్ ది జడ్జిమెంట్. సో జడ్జిమెంట్కి పాసిబిలిటీస్ ఉంటాయి. సో అది ఆర్డర్ 10 రూల్
4. So order 11 rule 2, on application for leave to deliver interrogatories, the particular interrogatories proposed to be delivered shall be submitted to the court, and the court shall decide it within 7 days from the day of filing of said application. సో నాకు ఇక్కడ ఆర్డర్ 11 రూల్ 2 ఏం చెప్తుంది అంటే, సో ఒక కేసు అనేది ఫైల్ అయినప్పుడు సో నాకు 2 పార్టీస్ ఏవైతే ఉన్నాయో అది నాకు ప్లెయింటిఫ్ అండ్ డిఫెండర్, ఈ 2 పార్టీస్కి సంబంధించి సో ఎవరైతే రిప్రజెంటేటివ్స్ ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారండి, ఇంట్రాగేటివ్స్ చేసుకుంటారు. ఇంట్రాగేటివ్స్ అంటే ఒక పార్టీ అనేది వేరే పార్టీకి సంబంధించిన రిప్రజెంటేటివ్ క్వశ్చన్స్ అనేవి అడగటం జరుగుతుంది. సో అలా అడగాలి అంటే ఆ యొక్క ఇంట్రాగేటివ్స్ అంటే ఏంటి, సెట్ ఆఫ్ క్వశ్చన్స్ అన్నమాట. సో ఏవైతే ఇంట్రాగేటివ్స్ అనేవి అడగాలి అనుకుంటున్నారో సో అలా అడగాల్సిన ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి కోర్టుకి సబ్మిట్ చేస్తారండి. అలా కోర్టుకి సబ్మిట్ చేసి లీవ్ టు డెలివర్ ఇంట్రాగేటివ్స్ అంటే నాకు పర్మిషన్ తీసుకోవాలండి. అలా పర్మిషన్ తీసుకుని ఆ క్వశ్చన్స్ అనేవి వ్యాలిడ్ క్వశ్చన్స్ అయినప్పుడు మాత్రమే ద కోర్ట్ విల్ డిసైడెడ్ ఈజ్ ఇట్ బీ ఏబుల్ ఫర్ ఇంట్రాగేట్ ఆర్ నాట్. సో అవి నాకు వర్తబుల్ ఆర్ లైబుల్ క్వశ్చన్స్ అని అనుకుంటే కనుక కోర్ట్ విల్ డిసైడెడ్ విత్ ఇన్ 7 days ఫ్రమ్ ది డే ఆఫ్ ఫైలింగ్ ఫర్ అప్లికేషన్. సో ఇతని యొక్క ఇంట్రాగేట్ చేయడానికి పెట్టుకున్నటువంటి అప్పీల్ చేసుకున్నటువంటి ఈ అప్లికేషన్ అనేది నాకు కన్సిడర్ చేస్తుంది విత్ ఇన్ 7 daysలో. ఓకేనా. సో ఇంట్రాగేట్ చేయడానికి కూడా మనకి ఇనీషియల్గా మనకి ఏం చేయాలి, సో అప్లికేషన్ అనేది కోర్ట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి ఫర్ ది ఇంట్రాగేటరీస్. ఓకే. సో నెక్స్ట్ ఆర్డర్ 13 రూల్ 1, ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్ ఒరిజినల్ షెల్ బీ filed along with plaint or written statement on or before the settlement issue. సో నాకు ఇక్కడ ఒక ఇష్యూ యొక్క సెటిల్మెంట్ జరిగిన తర్వాత ఆ జరిగే ముందు మనకేంటి, సో మొత్తం అన్ని డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్నీ కూడా అవి ఖచ్చితంగా నాకు సబ్మిట్ చేయాలండి, ఫైల్ చేయాలి. అది అలాంగ్ విత్ ది ప్లెయింట్ ఆర్ రిటర్న్ స్టేట్మెంట్ ఆర్ బిఫోర్ ది సెటిల్మెంట్. అంటే నాకు ఇక్కడ ప్లెయింటిఫ్ కానీ లేదంటే డిఫెండెంట్ కానీ, సో ప్లెయింటిఫ్ తరపున ఏదైతే నాకు ప్లెయింట్ ఉందో ఆ ప్లెయింట్, అలాగే నాకు డిఫెండెంట్ తరపున నాకు ఏదైతే స్టేట్మెంట్ ఉందో రిటర్న్ స్టేట్మెంట్ ఉందో స్టేట్మెంట్, అవన్నీ ఆల్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది బిఫోర్ ది సెటిల్మెంట్ ఆఫ్ ఇష్యూస్ మనం సబ్మిట్ చేయాలి. సో అది ఆర్డర్ 13 రూల్ 1. ఓకేనా. నెక్స్ట్ ఆర్డర్ 17 రూల్ 1, no adjournment shall be granted more than 3 times to a party during hearing of the suit. అడ్జర్న్మెంట్ అంటే ఏంటి, వాయిదా. సో మనకి ఒక కేసు అనేది హీరింగ్కి వచ్చిన తర్వాత, అంటే ఒక సూట్ అనేది హీరింగ్కి వచ్చిన తర్వాత ఒక పార్టీ అనేది అడ్జర్న్మెంట్ అనేది అడిగితే, అంటే వాయిదా అనేది అడిగితే, ఆ వాయిదా అనేది మనకి షెల్ బీ గ్రాంటెడ్ మోర్ దాన్ 3 times. నో అడ్జర్న్మెంట్ అంటే నాకు 3 సార్లు కంటే ఎక్కువ మనకి వాయిదా అనేది ఇవ్వటం అనేది జరగదు. ఓకేనా. ఒక సూట్ అనేది ఫైల్ చేసిన తర్వాత ఆ 2 పార్టీల్లో ఏ పార్టీ అన్నా సరే వాయిదా అనేది అడ్జర్న్మెంట్ అడిగితే అది 3 times కంటే ఎక్కువ ఇవ్వటం అనేది జరగదు. అది ఆర్డర్ 17 రూల్ 1. నెక్స్ట్ ఆర్డర్ 17 రూల్ 2, విత్ ఏ వ్యూ టు స్పీడ్ అప్ disposal of civil litigation, a provision for day-to-day hearing has been made. సో ఒక సివిల్ లిటిగేషన్ని త్వరగా డిస్పోజల్ చేయడానికి, త్వరగా సాల్వ్ చేయడానికి జడ్జిమెంట్ కోసం సో మనకు ప్రొవిజన్ ఫర్ డే-to-day హీరింగ్ హ్యాస్ బిన్ డేన్. సో డే-to-day హీరింగ్ అనేది కూడా మనకి చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. త్వరగా సాల్వ్ చేయాలంటే సో మనకి త్వరగా డే-to-day హీరింగ్ పెట్టుకుంటే మనకి త్వరగా మనకేంటి జడ్జిమెంట్ అనేది త్వరగా సివిల్ లిటిగేషన్ అనేది డిస్పోజల్ అయిపోతుంది. అది ఆర్డర్ 17 రూల్ 2. నెక్స్ట్ ఆర్డర్ 18 రూల్ 3A, written argument shall become a part of record.
సో నాకు ఇక్కడ రికార్డులో కూడా ఏంటండి, నాకు ఏదైతే నాకు ఎవిడెన్స్ రికార్డులు అనేవి తీసుకుంటున్నామో ఆ ఎవిడెన్స్ రికార్డులో ఈ రిటర్న్ ఆర్గ్యుమెంట్ అనేది కూడా నాకేంటి షెల్ బి బికమ్ ఏ పార్ట్ ఆఫ్ రికార్డులో ఒక పార్టే అవుతుంది. రిటర్న్ డాక్యుమెంట్ ఓరల్ అవ్వచ్చు, లేదంటే రిటర్న్ డాక్యుమెంట్ అవ్వచ్చు. సో ఏదన్నా ఎవిడెన్స్ అనేది మనకి ఒక పార్ట్ ఆఫ్ ది రికార్డ్. నెక్స్ట్ ఆర్డర్ 18 రూల్ 4 ఎవిడెన్స్ హ్యాస్ బీన్ అలౌడ్ టు బీ రికార్డెడ్ బై మీన్స్ ఆఫ్ అఫిడవిట్ వైల్ అప్లయింగ్ కాపీ ఆఫ్ ఇట్ అపోజిట్ పార్టీ దస్ పర్సనల్ అపియరెన్స్ ఆఫ్ విట్నెస్ హ్యాస్ బికమ్ ఎగ్జంప్టెడ్. సో నాకు ఇక్కడ ఏంటంటే, సో నాకు ఎవిడెన్స్ అనేది నాకు ఏదైతే నేను రికార్డ్ చేస్తున్నానో అది నాకు రికార్డ్ అనేది ఎవిడెన్స్ హ్యాస్ బీన్ అలౌడ్ టు బీ రికార్డెడ్. సో రికార్డ్ చేయొచ్చు ఇది అఫిడవిట్ బేస్లో. సో ఇది నాకేంటి, ఖచ్చితంగా ఇది ఒక కాపీ అనేది ఆపోజిట్ పార్టీకి ఇవ్వాలి. సో ఎప్పుడు ఆ విట్నెస్ హ్యాస్ బికమ్ ఎగ్జంప్టెడ్. ఓకే, దస్ పర్సనల్ అపియరెన్స్ ఆఫ్ విట్నెస్ హ్యాస్ బికమ్ ఎగ్జంప్టెడ్. సో నాకు పర్సనల్ అపియరెన్స్ అనేది జరగని పక్షంలో, సో నాకు ఏదైతే ఎవిడెన్స్ అనేది నేను తీసుకుంటున్నామో ఆ ఎవిడెన్స్ అనేది నాకు రికార్డ్ చేసి అందులో ఒక కాపీ అనేది మనకి ఆపోజిట్ పార్టీకి అనేది ఇవ్వాలి. సో అది ఆర్డర్ 18 రూల్ 4. నెక్స్ట్ ఆర్డర్ 26 రూల్ 4A. ఏ కమిషన్ కెన్ బి అపాయింటెడ్ ఫర్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ రెసిడెంట్ విత్ ఇన్ ది లోకల్ లిమిట్స్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ కోర్ట్. సో నాకు ఒక కమిషన్ అనేది నాకు ఫామ్ చేస్తారండి, ఒక కమిషన్ అనేది అపాయింట్ చేస్తారు. దేనికి? ఫర్ రికార్డింగ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది రికార్డ్ చేయటంగా ఆఫ్ ఎనీ పర్సన్ రెసిడెన్స్ విత్ ఇన్ ది లోకల్ లిమిట్స్ ఆఫ్ జ్యూరిడిక్షన్ ఆఫ్ కోర్ట్. సో ఆ కోర్టు యొక్క జ్యూరిడిక్షన్కి సంబంధించి లోకల్ లిమిట్స్లో ఏ పర్సన్ అయితే నాకు పర్సనల్ అపియరెన్స్ అనేది ఎగ్జామ్ట్ అయిందో అలాంటి పర్సన్ కోసం నాకేంటి, ఒక కమిషన్ అనేది అపాయింట్ చేసి అతని యొక్క ఎవిడెన్స్ అనేది రికార్డ్ చేస్తారు. ఆ యొక్క ఎవిడెన్స్ రికార్డ్ చేయాలి అంటే ఆ పర్సన్ ఖచ్చితంగా ఆ కోర్టు యొక్క జ్యూరిడిక్షన్లోనే ఉండాలి. ఓకేనా? సో అది నాకేంటి ఆర్డర్ 26 రూల్ 4A. సో ఇవ్వండి మనకి అమెండ్మెంట్స్ కోర్ట్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1999 అండ్ 2002. సో ఇవి నేను మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాను. సో మీకు ఇంకా ఫర్దర్గా ఎక్కడైనా డేటా ఇంకా మంచిగా దొరికితే కనుక మీరు స్టడీ చేయండి. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో ఇంకా షార్ట్ టైంలో మీరు చూడాలి అనుకుంటే కనుక నావి షార్ట్స్ ఉన్నాయండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు త్వరగా షార్ట్ పీరియడ్లో మీరు అండర్స్టాండ్ చేయడానికి అవి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. సో అవి చూడండి. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ సపోర్ట్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.